నమస్తే, వెల్కమ్ టు సిద్ధార్థ్ కుల్కర్ణి బ్లాగ్స్. గాయస్ మేము ఇప్పుడు వచ్చినాం స్టూడియోకి. మామూలు షాపింగ్ చేద్దామంటే వచ్చినాము. చూడరు తిప్పి కొడితే ఏం కొనం. వీడేమో ఏది ఏమవుతుంది బ్యాగ్లు వేసుకొని అంటాడు. ఎందుకు పోవాలి మామూలు చిల్లర కావాలంటే చిల్లర కావాలి. మామూడే షాపింగ్ చేస్తుండు అంటే వన్ బర్త్డే లేదు, వన్ పిల్ల బర్త్డే వస్తుంది అని చెప్పి వాడు ఏదేదో తయారవుతుండో. వీని బర్త్డేనా వీని పిల్ల బర్త్డేనా వానికి అర్థమవుతలేదు. కానీ మా నవ్వు బాగుంటుంది. మా నవ్వు బాగుంటుంది. లైట్ ఎట్లా ఉండని అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ట్రైల్ చెప్పని మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్టూడియోకి వచ్చేది ఏసీ కోసం. సెంట్లు రుద్దుకొని కానీ స్టూడియోలా నా కళ్ళు అయితే కెమెరా మీద ఉంటే అందరి కళ్ళు నా మీద ఉంటాయి. ఒకటే అర్థం రిషియానికి ఒకసారి ఇవంతా పట్టుకో మీ అమ్మాయి దొంగ కొడుకులు ఉన్నారు కదా వీళ్ళు. గాయస్ నేను బనీన్లు కొందామని వచ్చిన. ఇన్నర్ వేర్స్, అండర్ వేర్స్ ఇట్లా చేతిలో పెట్టుకుంటే చీప్గా అనిపిస్తుంది. అరే నోడి అమ్మాయి ఏడ దొరికింది అయ్యా బాబు అనుకుంటా చెప్పినా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జుడియోకి వచ్చేది ఎందుకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము జుడియోకి వచ్చేది ఇట్లా అద్దాలలో వేసి మూసుకోనికి. ఈ అమ్మాయి చెప్పి ఆడి ఎంత చెప్పి ఇప్పుడు తీసుకున్నా వీడికి ఎట్లుంటే చెట్టు చెప్పి అద్దాలు ఉంటుంది. నేనైతే వాళ్ళెవరు అందగా నాకు తెలుసు, కానీ మా వాళ్ళకి కొంచెం తెలివి లేని స్నాప్ నిజం చెప్పాలంటే స్టూడియోకి వచ్చే స్నాప్ల కోసం గైస్. బరాబర్ మా వాళ్ళు అందరు స్టూడియోకి వచ్చేదే అందుకు. ఆ అక్క చూస్తుంది పాపం, ఏమో చూస్తున్నా. అమ్మ ఒక్క చెప్పులు కొన్నికే వీడు ఇంతసేపు టైం ఎంత ఫోన్ చూడకూడదు. టైము 2:09 14:09 మా 14:09 అవుతుంది అంటే 2:09 అవుతుంది. ఎప్పుడు దేనికి వచ్చింది తెలుసా మమ్మల్ని బరాబర్ ఎప్పుడు రా 1 కూడా కాదు. ఇట్లా కాలేజ్ అయిపోయిన అద్దండకు వచ్చేసినాం మేము వీడికి. కాలేజ్ అయిపోయిన అద్దండకు వచ్చేసినాం. అక్కడ అక్క మమ్మల్ని సిగ్గుపడుతుంది. నాకు ఎందుకు పడుతుంది తెలియదు. అక్కని చూపించాలా అవో నా అక్కనే. ఇంకా డోంట్ ఫీల్ షై, సబ్స్క్రైబ్ సిద్ధార్థ్ కుల్కర్ణి బ్లాగ్స్. నాడు బాయ్ ఎత్తుకుదాం. బాయ్ మోడు బాయ్ అయిపోతాడు. బాయ్ రే మీరు ఏడిపోతారా అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్. అరే నీ అమ్మ బ్యాగ్ పాయింట్ అన్న బ్యాగ్ ఇయ్యారా నీకు? నీ చెప్పుకొని తింటారా నేను? అరే ఏడ దొరికిర్రా మీరు? వాళ్ళు ఇంటర్ వాళ్ళన్నీ మీరు ఏడ దొరికిన తేడా. అరే నువ్వు నిజం గుండె మీద చేసుకొని చెప్పు బాబాయ్, కొంటావా? అమ్మ ఎవడంటాడు? ఏమమ్మా అది ఇక్కడ రావాలి. ఏమన్నావు? నేనేమన్నా గైస్ మావాడు బ్యాగీ ప్యాంట్, దీన్ని బ్యాగీ ప్యాంట్ అంటుండు. నేను ఏ చెప్పుతో కొట్టాలి చెప్పు? నీ అమ్మ నేను రాత్రి వేసుకొని అనుకుంటా. సారీ వీడు రాత్రి వేసుకొని అనుకుంటాడు. సెంటు వాసన చూద్దామా? డైరెక్ట్ వేసుకోవాలి. వీడు మీ ఇన్న నుండి వాడు ఎట్లా చేసిండు తెలుసా? నా ఫోన్ వాడు పట్టుకొని పోయిండు లోపలికి ఫోటోలు తీయడానికి అని చెప్పి. ఇక వచ్చేది అందుకు. వీడు ఇందాక నుండి ఇప్పుడు మీకు ఎట్లా కనబడుతుంది? ఇజ్జుమో నీకెందుకు రావి? అరే చూస్తున్నాను ఫేస్ వాష్ చూనికి డీసెంట్ ఉంటాడు.
వాడే వెళ్ళిపోతుండే. అరే ఇక్కడ రారా అరే నువ్వు ఇప్పుడు వాడితే న్యూస్ వస్తున్నాయి బొమ్మడిది. నేను ఇక కనవానికే పత్తిత్తులాగా నేను ఇట్లా పెడదాం అనుకుంటా. కాక వీడు తీస్తే మొత్తం వైరల్ అయిపోతుంది. నేను అందుకే వీడు ఇందాక నుండి కెమెరా నా ఫోన్ తీసుకున్నాడు కదా, ఏం లంగ పనులు చేసిండు మా అమ్మ 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 పోయి గెలుతాడు. దేన్ని అన్ని చెప్పడానికి గెలుతాడు, బట్టల్ని గెలుతాడు. నువ్వు ఫీల్ అవుతున్నావు ఇప్పుడు ఆ ఫోటో పడ్డా. నువ్వు లేకుండా పడ్డా. ఇక కావాలని ఆమె కాడికే పోతున్నాడు. ఏమన్నాడు ఇప్పుడు? అరే మళ్ళీ మీ పిల్లి ఉంటే ఫీల్ అవుతుంది. మీ అమ్మాయి కూడా ఇస్తుంది కదా బ్లాగ్ ఇది చూస్తారా? అందుకు ఫీల్ అవుతున్నావా? ఫీల్ అవుతారా? మమ్మీ ఇస్తుంది. మమ్మీ వాచ్ దిస్ బ్లాగ్. మీరు ఎవరు కూడా ఇస్తుంది కదా? ఇందా మాట్లాడు బస్ స్టాప్లో. అసలు బస్ స్టాప్ వాళ్ళు మెట్రో స్టేషన్ నుంచి ఏం వీడియో తీసిన నేను. అది కూడా పెడతా బ్లాగ్ లైవ్ అని. ఆల్రెడీ స్టోరీ పెట్టామా ఇన్స్టాలో చూసుకుందాం. మీ మమ్మీ ఉంటుంది భయ్యా, మీ మమ్మీ ఉంటుంది పక్కా ఉంటుంది మీ మమ్మీ. అరే ఎందుకు ఏం చేస్తున్నావు? మీ మమ్మీ చూస్తుంది కదా. ఆంటీ మీ కోడల్ని చూపిస్తాను నేను బాగా మా చెల్లెల్ని పక్క. ఇగో నేను ఇప్పటికే బ్లాగ్ చేస్తున్నా కదా పక్క. అరే కెమెరాలో ఏముందిరా? కెమెరా గో వీడి రేట్ అంటే అమ్మా చూసి రవాడు ఎంత జంగ్లీ గాడు. సెంట్ రేట్ 290. నువ్వు సెంట్ కొంటాను. ఏమ లేడీస్ నేను ఎందుకు కొంటారా? ఇక నేను చెప్తున్నా కదా, వీడు చేసేవన్నీ లంగ పనులే. వాళ్ళ మమ్మీ పాపం మంచోడు అనుకుంటుంది. అంటే మీరు అనుకున్నంత మంచోడు కాదా అంటే. వీడి గురించి మాకు తెలుసా అండి, కాలేజ్లో నలుగురు పోటీలు నెంబర్ పడుతారు. నలుగురు పోర్లు వీడెంబడి పడతారు. చెప్తారా మీరు చెప్పమంటే వీడు చెప్పమంటే మాకు చెప్తాడు నలుగురు. అరే సరే కానీ ఇంతసేపు నువ్వు లేవిడా కాలేజ్లో విని నలుగురు పోరీలు గోపుతురా లేదా? నేను అన్నా వీడు పెద్ద అంటే మీ కోడల్ని నేను తీసుకొస్తాను. నేను మీ చెల్లెలా? మా చెల్లె అన్న అంటది అన్న. నన్ను ఎట్లా నన్ను అన్న ఎందుకంటది? నన్ను కూడా అన్న నిన్న అన్న అస్సలు అన్నది బాగా. అంటే అది ఇంకో ఒక మాట చెప్తున్నా కదా, నన్ను అన్న అన్నోళ్ళు ఎవ్వరు నేను అన్న అన్నారు. వేరే అంటే వాళ్ళు నన్ను అన్న అనేది ఎందుకు? ఒక నిమిషం వాళ్ళు అగరికి ఇంటి పిల్ల కూడా నన్ను అన్న అంటది. నన్ను కూడా అన్న అంటారు కదా. వాని పిల్ల విను వాని పిల్ల నిన్ను అన్న అంటది. నీ పిల్ల అన్న అనదు తెలుసా? అనదు. అడుగు పిల్ల వీడిని నన్ను అన్న అంటది కదరా. వీని పిల్ల వీడిని నన్ను అన్న అంటది. వీని పిల్ల ఎవరో కూడా అన్న కానీ ఉంటుంది. వీని పిల్ల మా చెల్లెల్ క్లాస్. ఈరోజు వీడియోలు తీసిండు. నెక్స్ట్ ఈ అమ్మ సిగ్గు నేను మాకు ఇప్పుడు బ్లాక్ పట్టుకున్నావు కదా మళ్ళీ ఈ అమ్మ ఇంతదాని మమ్మల్ని తీసుకొని వచ్చింది. అరే మళ్ళీ పోతుందా వీడు? అది ఇట్లా రియల్ వాక్స్. ఇది అరే అరే మామ నేను నిన్న బ్లాగ్ తీసిన దేవరాది. దాని టైటిల్ ఏం పెట్టావు? దేవానంది మళ్ళీ ఒకటే పని అది ఇస్తలేదు బాబు. నా ఫోన్ 2 ఉన్నాయి. నువ్వు కావాలని ఇట్లా ఎందుకు పెట్టినావు చెప్పు. ఎందుకంటే నా ఫోన్ 2 ఉన్నాయని నేను చెప్పాలి ఎందుకు పెట్టినావు. నేను చెప్పాలి ఎందుకు పెట్టినావు. చెప్పు అన్నా. సారీ అన్నా. ఒక్కరి మాట అన్న పిల్లని అన్న అంటారు. నువ్వు మళ్ళీ నాకు అన్నట్లయితే బొమ్మడిది బొమ్మడిది అంతేనా?
3-4 years. చేసారా ఇప్పటికే 6-7 minutes అయింది. పట్టుకో బ్యాగ్ పట్టుకో. అరే అవి అమ్మాయివి రా, అమ్మాయివి రా అవి. మనం బాయ్కి యూజ్ చేద్దాం. నేను చెప్పాను కర్రీ గుద్దురా నేను కర్రీ గుద్ద బట్ట 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 కవర్ చేసుకుంటున్నా బట్ట కూడా ఈ స్పెట్స్ తీసి వచ్చాను కామాంధుడు కళ్ళతో మింగి తింటుండు అలా గమ్మేస్తుంది రా పక్క పెడతారా ఎందుకు చెప్పులు వాడు ఇందాక సైడ్ తీసుకున్నారు. అవు బాబా అయిపోయిందిరా, బంద్ చేసినారు ఆల్రెడీ. అయిపోయిందా బ్యాగ్ లేదు. ఏదైనా బ్యాగ్ వేసుకో అంతే. వాళ్ళకి చూపించిన ఇగో ఇంట్లో దగ్గర దగ్గర టైం ఎంత 3 అవుతుంది. 3:45. నీడు చెప్పురా అంటే మరీ చెప్తుంది కానీ 3:45 అవుతుంది. నలుగురు చేసేసి ఏం కొన్నాడు వీడు. ఒక జత చెప్పుల కోసం 4 వేసుకొచ్చిండు వీడు. మేము జుడియో ఏసీ కోసం అని వచ్చినాం, అది పక్క మాకు తెలుసు. అది నేనైతే సెంట్ కట్టుకున్నాను, అందుకే వచ్చింది ఫస్ట్. ఆ చెప్పులు కూడా వానివి కాదు, వీనివి చెప్పులు, వీనివి చెప్పులు.